హాయ్ అండి. ఇలా మా ఇంట్లో దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. దొండకాయలు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఇది వేసాను, చింతపండు వేసాను. కొంచెం చింతపండు వేసాక శుభ్రంగా చల్లారిపోవాలి. దాంట్లోకి చిన్నులపాయలు 4-5 రెబ్బలు వేసుకుంటున్నాను. ఇదిగో జీలకర్ర తగినంత ఉప్పు, రుచికి తగ్గట్టు చూసేసుకోండి. ఉప్పు మట్టుకి పచ్చడి రెడీ అయింది. ఇదిగో దొండకాయ పచ్చడి బాగుంటుంది. మనం దొండకాయలు వేయించుకునేటప్పుడే పచ్చిమిరపకాయలు ఒక అర కేజీ అయితే దొండకాయలు ఒక అర కేజీ అయితే పచ్చిమిరపకాయల మటుకి నేను 1/4 కేజీ వేసుకుంటాను. మేము కారం ఎక్కువ తింటాము. మంటకాయ అయితే తగ్గించుకోవాలి. ఇదిగోండి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. కానీ రుచి ఉంటుందండి. ఒక్క వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. 4 ముద్దలు ఎగస్ట్రానే తింటారు. ఓకేనండి.